ఒక చిన్న గ్రామంలో పుట్టిన ఒక అబ్బాయి. రోజుకు 2 పూటల భోజనం కూడా కష్టంగా ఉండేది. కాని కొన్ని సంవత్సరాల తర్వాత అతని బ్యాంక్ ఖాతాలో కోట్ల రూపాయలు ఉన్నాయి. అతను ఏ మ్యాజిక్ చేయలేదు. ఏ లాటరీ గెలవలేదు. అయితే ఎలా? ఈ కథ మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. మనలో చాలామంది నా పరిస్థితులు బాగోలేవు, నాకు అవకాశాలు లేవు, నా కుటుంబం పేదది అని అనుకుంటూ కలలను వదిలేస్తారు. కాని విజయాన్ని నిర్ణయించేది పరిస్థితులు కాదు, మన నిర్ణయాలు. ఈ రోజు చెప్పబోయే కథ అదే విషయం నిరూపిస్తుంది. ఒక చిన్న గ్రామంలో ఒక బాలుడు పెరిగాడు. తండ్రి రోజువారీ కూలీ, తల్లి ఇంటి పనులు చేసేది. చదువు కోసం పుస్తకాలు కొనడానికి కూడా డబ్బులు ఉండేవి కావు. స్కూల్కి వెళ్లేటప్పుడు ఇతర పిల్లలు కొత్త బ్యాగ్లతో వస్తే అతను పాత సంచితో వెళ్లేవాడు. అందరూ అతన్ని చూసి నవ్వేవారు. కాని అతను ఒక విషయం నిర్ణయించుకున్నాడు. నేను పరిస్థితులను మార్చలేను, కాని నా భవిష్యత్తును మార్చగలను. ఒకరోజు అతను ఒక విజయవంతమైన వ్యాపారవేత్త ఇంటర్వ్యూ చూశాడు. ఆ వ్యక్తి ఒక మాట చెప్పాడు: రోజుకు 1 గంట నీమీద పెట్టుబడి పెట్టు. ఆ రోజునుంచి అతని జీవితం మారిపోయింది. ప్రతిరోజూ చదవడం మొదలుపెట్టాడు. కొత్త నైపుణ్యాలు నేర్చుకున్నాడు. ఇతరులు నిద్రపోతున్నప్పుడు అతను తన భవిష్యత్తు కోసం పనిచేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతను ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాడు. మొదట విఫలమయ్యాడు. మళ్ళీ ప్రయత్నించాడు. మళ్ళీ ఓడిపోయాడు. కాని వదిలిపెట్టలేదు. ఎందుకంటే అతనికి తెలుసు, విజయం ఒక్కరోజులో రాదు. అది వేల చిన్న ప్రయత్నాల ఫలితం. చివరకు ఒకరోజు అతని వ్యాపారం విజయవంతమైంది. ఆదాయం పెరిగింది. జీవితం మారిపోయింది. అతను ధనవంతుడు అయ్యాడు. కాని అతని గొప్ప విజయం డబ్బు కాదు, పేదరికాన్ని ఓడించడం. ఈ కథ మనకు 3 విషయాలు నేర్పుతుంది. పరిస్థితులు కాదు, నిర్ణయాలు ముఖ్యం. ప్రతిరోజూ కొంచెం మెరుగుపడండి. ఎప్పుడూ వదిలిపెట్టవద్దు. మీరు కూడా మీ జీవితాన్ని మార్చాలనుకుంటే ఈ వీడియోకు లైక్ చేయండి. ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరియు కామెంట్లో ఒక మాట రాయండి: నేను సాధిస్తాను.